చేసినా కానీ నా పిల్లకుండని అని అయితే ఉంచుకోదు, దానికి యోచన లేదు. ఆ స్థితిలో మరి మనం ఇప్పుడు 5 ఇంద్రియాలకే పరిమితమయ్యి పశుజాతిగా మారిపోతున్నాం. నీతిని బోధించే స్థితి పాఠశాలల్లో లేదు, గతంలో ఉండేది. అది ఇప్పుడు లేకుండా పోయి ఏమైనా ఇంగ్లీషులో మాట్లాడొస్తే చాలు ఆయన గొప్పవాడు అని అందరి పిల్లలను ఇంగ్లీష్ బళ్ళకే పంపిస్తున్నాం. అక్కడ చెప్పేది మానవతా స్థితి, మానవత్వం ఏమీ లేదు. ఏమైనా ఎన్ని మార్కులు ఎక్కువ తెస్తాడు, ఎంత జీతం సంపాదిస్తాడు అనే స్థితిలోనూ విద్య సాగుతుంది. ఇక్కడ విద్యను మార్చాలి. బేసిక్గా విద్య మారితేనే మరి మనుషుల్లో మానవత్వం పెరుగుతుంది. ఇక స్వార్థం, నిస్వార్థం అంటే ఎంత సంపాదించితే అంత గొప్పవాడుగా చలామణి అవుతున్న రోజుల్లో మరి సంపాదనకి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఆ సంపాదన ధర్మబద్ధమా అధర్మబద్ధమా అన్నది కాదు. దొంగతనం చేసి సంపాదించినా కానీ గొప్పవాడుగానే చలామణి అవుతున్నారు. దోపిడీ చేసి సంపాదించినా గొప్పవాడుగానే చలామణి అవుతున్నారు. మన దగ్గర నిస్వార్థమైన వృత్తి వ్యవసాయం. ఇండియాలో 75% వ్యవసాయమే చేస్తున్న రోజుల్లో మరి గింజలు తీసుకుపోయి భూమి మీద చల్లినప్పటి నుంచి పక్షులు, పశువులు అన్నీ తినంగా పైరు పెరిగి మరి కూలీలు, పెట్టుబడి అన్నీ పోయినాక మిగిలితే రైతు తెచ్చుకుంటాడు, తగిలితే దుప్పటి దులుపుకొని వస్తాడు. అయితే అంతటి నిస్వార్థమైన వృత్తి అమల్లో ఉండి ప్రజలంతా మానవతావాదులుగా ఉన్న స్థితిని ఇప్పుడు మార్చి వ్యవసాయం అంటే అసహించుకునే స్థితికి వచ్చింది. ఈ పిల్లవాడు ఏం చేస్తుండే అంటే వ్యవసాయం అంటే మనకి పిల్లలు ఇచ్చే స్థితి లేకుండా పోయింది. అందుకొరకు స్వార్థం పెరిగి మరి ఏ పద్ధతులు సంపాదించని సంపాదించినోడు గొప్పవాడనే భావన కనుక మారకుంటే మరి మన సమాజం ఇట్లే కుళ్ళిపోతుంది. ఇక స్వామ్యము అంటే హక్కు, ప్రజాస్వామ్యము అంటే ప్రజల యొక్క హక్కు. ఈ ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రతినిధుల స్వామ్యంగా మారింది. ప్రజలు ఎన్నుకునేప్పటికే ఎన్నుకున్న కనుక ఆయన ఏ దండమైన పెడతాడు, ఇంటింటికైనా తిరుగుతాడు, అందరినీ మొక్కుతాడు. మొక్కిన అనంతరం ఎన్నికైన తెల్లారి నుంచి ఆయన ప్రాంతానికి రాజు. గతంలో రాజుంటే రాష్ట్రంలో ఒక్కడే దోచుక తినేది. ఇప్పుడు నియోజకవర్గానికి ఒక రాజు అయింది. ఈ నేతల విధానం, ప్రజాస్వామ్య విధానంలో ప్రతినిధుల స్వామ్యంగా మారిన స్థితి మళ్ళీ ప్రజాస్వామ్యానికే వచ్చినప్పుడు రీకాల్ హక్కు ఉండడము, అంటే తప్పు చేస్తే మళ్ళా వెనకకు తీసి పిలిచే హక్కు ఉండడము, లేకుంటే ఈ దామాషా పద్ధతి ఓట్లలో ఎన్నికైన వాళ్ళు ఉంటే ఈయన కనుక తప్పు చేస్తే ఇంకా ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న వాళ్ళను ఎన్నుకునే స్థితి ఉంటే కొంచెం ఇది తగ్గుద్ది అనే భావంతో మరి ఆలోచిస్తున్నారు. అందుకొరకు ఈ లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టు లోకము అంటే జనం. మరి ఈ జనాన్ని మేలు కొరకే సత్తా అంటే బలం. మరి లోక సత్తా ఈ జనానికి బలం చేకూర్చడానికి ఏర్పడింది అనే ఉద్దేశంతో అందరూ చెప్పారు. మరి అది అట్లే అమలుకు వచ్చి బాగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఇక దోపిడీ అనేది దానికి దోపిడీ కాదు. ఇప్పుడు ఏంది మనం లంచం అనే స్థితిలో లేవు. అసలు లంచమే అసలుదైపోయింది. ఎవరైతే లంచం తీసుకోకుండా పని చేస్తాడో వాని పిచ్చోడు అంటున్నారు. లంచాలు దొరికే డిపార్ట్మెంట్లో కనుక ఉద్యోగం సంపాదించాలి అంటే మరి మొదలే కొన్ని లక్షలు పెట్టి అట్లాంటి ఉద్యోగం దొరికితే మంచిదనే ఆలోచనలో తిరుగుతున్నాం. కాబట్టి ఈ విధానం సంపాదన ఏ విధంగానైనా సంపాదించే వ్యక్తి గొప్పవాడు అనే భావన తొలగి అక్రమ మార్గాలలో పోయేటోడు అవినీతిపరుడు అనే
స్థాయి వచ్చి మరి నీతివంతంగా ధర్మబద్ధంగా సంపాదించిన స్థాయి గొప్పది అనే అభిప్రాయం కలిగించే స్థితిలో ఈ లోక్సత్తా పూనుకున్నది. ఇట్లా పూనుకొని ముందు తీసుకుపోతున్నందుకు మరి ఆ పార్టీకి ధన్యవాదాలు చెప్తూ సురరాజ్య ఉద్యమం రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు, మాజీ శాసనసభ్యులు చిన్నమని రాజేశ్వరరావు గారికి, అట్లాగే మనోరమ గారికి, రవీందర్ గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, టిఎన్ దాస్ గారికి, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సురాజ్య ఉద్యమము అనే ఒక కాన్సెప్ట్తో ఏదైతే లోక్సత్తా పార్టీ ప్రజల ముందుకు వచ్చిందో ఈ కాన్సెప్ట్ చాలా బాగున్నది. అట్లా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీకి, అది ఆ పార్టీ స్లోగన్ కాబట్టి మేము కూడా పాల్గొంటాము. ఆ పార్టీ స్లోగన్ కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను ఎడ్యుకేట్ చేసేసి ఈ ఉద్యమము పూర్తి స్థాయిలో వస్తే కానీ అవినీతి నిర్మూలన అనేది మాత్రం కొంచెం తగ్గే అవకాశం ఉంది. అవినీతి అనేది ఎక్కడనో లేదు, మనలోనే ఉంది. మనం ఒక ఆఫీస్ పోయినప్పుడు మనకు పని కావాలనుకుంటే మనమే ఇస్తాము, అతనికి తొందరగా కావాలి నాకు పని అని చెప్పేసి. అటువంటిది ఇవ్వకుండా ఏది ఉన్నా కానీ ప్రజలు మనమే ఇస్తున్నప్పుడు మనమే అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టు అవుతుంది. అటువంటి అవినీతి లేని రాజ్యాంగం మనం తయారు చేయాలంటే ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కావాలి. అక్షరాస్యత అనేది ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా అక్షరాస్యులుగా ఉన్నప్పుడు ఇటువంటి జరిగే అవకాశం ఉండదు. దానికి ప్రతి ఒక్కరు కూడా శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిన బాధ్యత ఎంతైందో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు రవీందర్ గారు. అట్లాగే పద్మావతి కాలనీ ప్రెసిడెంట్ నరసింహారావు గారు కూడా మరి ఎప్పుడైనా చెప్పాల్సింది కోరుతున్నాం. ఈరోజుకి మనోరమ గారికి, మిగతా అందరికీ కూడా నేను సభకు నమస్కారం తెలుపుతున్నాను. ఈరోజు మన భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలో పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పాపులేషన్, వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన సీరియస్ ప్రాబ్లం, సివియర్ ప్రాబ్లం అంటే కరప్షన్. ఈ కరప్షన్ అనేది వైరస్ లాగా, ఇన్ఫెక్షన్ లాగా పెరిగిపోతుంది. దీన్ని మనం అంతం చేయడానికి లోక్పాల్ బిల్ కానీ అలాంటి బిల్లులు తెచ్చి కేవలం తెచ్చినంత మాత్రంలో మన ఈ సమస్య తీరిపోదు. దీని ఇంప్లిమెంటేషన్ అథారిటీ కూడా, దీన్ని ఇంప్లిమెంట్ కూడా మనం గట్టిగా చేయగలిగినాడే మనం దీని నుండి మనం విముక్తులవుతాం. ఈ కరప్షన్ ప్రాబ్లం అనేది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది మన అందరికీ తెలుసు. ఈ కరప్షన్ అనేది కూడా మన దైనందిన జీవితంలో ఇది ఒక చిన్న పార్ట్ అయిపోయింది. ప్రతి వాళ్ళు కూడా ఈ కరప్షన్ లేకుండా మనం ఈరోజు ఉండలేకపోతున్నాం. చిన్న గొప్ప కరప్షన్ అన్నీ చేస్తున్నాం. కాబట్టి దీన్ని కూడా మనం అందరం దీన్ని మనం ఎలా రూపుమాపాలి, ఏ విధంగా అవాయిడ్ చేయాలి, ఏ విధంగా ఎలిమినేట్ చేయాలనేది ఒక సెల్ఫ్ రెవల్యూషన్, సెల్ఫ్ అవేర్నెస్ అనేది మనకు రావాలి. గవర్నమెంట్ వచ్చి మనకేం చేయదు, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ వచ్చి మనల్ని ఏం చేయదు. కాబట్టి మనలో కూడా ఒక సెల్ఫ్ రెవల్యూషన్ వచ్చేసి వాట్ ఈస్ అవర్ డ్యూటీ, మన డ్యూటీ ఏంటి, కరప్షన్ రూపుమాపడంలో మనం ఎంతవరకు మనం డ్యూటీ చేయగలుగుతాం అనేది వస్తున్నప్పుడు మాత్రమే మనం దీని నుండి విముక్తి కాగలుగుతాం. కాబట్టి దయచేసి మనందరి లోపల కూడా ఒక సెల్ఫ్ రెవల్యూషన్ రావాలి. మనం ఏం చేస్తున్నాం, పొద్దున్నే సాయంత్రం మనం ఏం చేస్తున్నాం, మనం ఎంత కరప్షన్ చేస్తున్నాం, దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి అనేది ఒక సెల్ఫ్ అవేర్నెస్ వచ్చినాడే మనం దీని నుండి విముక్తి కాగలుగుతామని కోరుతుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలు పేరు పేరున తెలుసు, కానీ ఈ ప్రాంతం నుంచి ఇచ్చేసిన ముఖ్యులు ఈనాడు తీసుకున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్, ఒక విస్తృత స్థాయి కలిగిన అంశం. ఇది నిజంగా ఈనాడు సమాజానికి కావాల్సిన ఉద్యమానికి ప్రేరణ కల్పించే సురాజ్యము, సుపరిపాలన, ఈ రెండు పదాలలో ఉన్న విస్తృతమైన అర్థాన్ని చెప్పాలంటే కొన్ని గంటలైనా మేధావులు అటువంటి వాళ్ళు చెప్పినా చాలదు. కానీ దీంట్లో నేను ముఖ్యమైనది ఒకే అంశాన్ని తీసుకొని మాట్లాడతాను. ఎందుకంటే రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, రాజకీయాలు అనుభవించిన వాళ్ళం కాబట్టి, రాజకీయాలలో కుళ్ళిపోయిన కుతంత్రమైన వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయిందో చెప్పడానికే ఆ ఒకటి రాజకీయాలలో అవినీతి అనే విషయాన్ని నేను ఒకటే మాట్లాడతాను. మనకు
స్వాతంత్రం రాకముందు డెమోక్రసీ ఇస్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. ప్రజల కొరకు ప్రజల ద్వారా ప్రజల నుంచి ఎన్నుకోబడ్డది ప్రజాస్వామ్యం అని అనుకున్నాం. దాన్ని మనకు స్వరాజ్యం కావాలనుకున్నాం. స్వరాజ్యం వచ్చింది, కానీ స్వరాజ్యంలో సురాజ్యం ఉందా? రాజ్యం ఉంది. దానిలో రెండు రకాల పరిపాలన ఏ రకం ఉంది. సురాజ్యం అంటే మంచి రాజ్యం. మంచి రాజ్యంలో పరిపాలన ఉంది, కానీ సుపరిపాలన ఉందా, దుష్పరిపాలన ఉందా? ఇది మనము యావత్ భారతదేశంలో జాతీయ స్థాయిలో ఆలోచించవలసిన విషయం. మీ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఒక క్రియాశీలకంగా 30 ఏళ్ళుగా మేము చేసిన వాళ్ళమే. కానీ ఈనాడు ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈ దారుణమైన పరిస్థితులు ఇంత దారుణంగా దిగజారిపోవడానికి మాబోటి వాళ్ళు రాజకీయాల పనికిరారేమో అని పక్కకు తప్పుకునే విషయాన్ని కూడా మేము సత్యనారాయణ రెడ్డి గారికి తెలుసు, అందుకని దూరంగా ఉంటున్నాం. అయినా కానీ ఇది రాజకీయాలకు అతీతంగా ఒక ప్రజల ఉద్యమం ద్వారా ప్రజలను చైతన్యపరచాలనే సదుద్దేశంతో మేము లోక్సత్తా కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా తెలుసు జయప్రకాష్ నారాయణ గారు, మేము రాజకీయాలకు వస్తున్నప్పుడు అనుకున్నాం ఈసారి ఒక నీతిపరుడు, ఒక నిస్సందంగా ప్రజలకు సేవ చేసే వ్యక్తి రాజకీయాలకు వస్తే తట్టుకొని నిలబడగలుగుతాడా అని అనుమానపడ్డాం. కానీ ఆయన కోర్టు పడకపోయినా బాధ లేదు. ప్రజల్లో చైతన్యం రావాలి. కనీసం 10% మంది అయినా మార్పు వస్తే తద్వారా రాబోయే తరానికైనా మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టిన ఆ పార్టీల మీద సభ్యత లేకున్నా వ్యక్తిగతంగా పార్టీ సిద్ధాంతాలను అభిమానించేవాళ్ళం. ముఖ్యంగా అలా తీసుకున్న అంశాలలో మొదటి అవినీతి అనేది మూలానికి ఈనాడు మనం చూస్తుంటే రాజ్యాంగంలో ఉండే పరిపాలన విధానంలో అన్ని అంగాలలో అవినీతి తోసుకుపోయింది. అవినీతి అంటే ఇప్పుడు ఏముందిలే వాడు చేస్తూ వీడు చేస్తూ నేను చేస్తే తప్పేందనే స్థాయికి వచ్చింది తప్ప, కానీ దీనికి మూలం ఏంది? ఈ రాజ్యాధికారాన్ని ప్రజలు అప్పచెప్పిన రాజకీయ వ్యవస్థలోనే ముఖ్యంగా ఈ అవినీతి అనేది పేరుపోయింది. ఎందుకంటే అది ఏ పార్టీ అయినా ఏ పార్టీ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం ఈ రోజుల్లో అవినీతిమయం, అహంకార, పదవి వ్యామోహం తప్ప ఏ పార్టీలో కూడా నేను నీతి మంత్రిని చెప్పుకుని ఒకనాడు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ చరిత్ర గడిచిపోయింది. మొన్న బాధ ఏమేసిందంటే మహాత్మా గాంధీతో పోల్చుకొని ఫోటోలు దిగిన మహానుభావులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు మన గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక శాసనసభ్యులు సుబ్బిరెడ్డి గారు వచ్చేసింది కాబట్టి వాళ్ళకి స్వాగతం చెప్పవలసిందా మనం అయితే మిత్రులు, మాకు ఎమ్మెల్యే గారు మాకు మంచి మిత్రులు. మేము కలిసి 30 సంవత్సరాలుగా పార్టీలో అన్ని విధాలుగా శ్రమపడి పనిచేసిన వాళ్ళమే. కానీ ఈనాడు అందుకే చెప్తుంటాం ఒకసారి ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటాం రాజకీయాలు పనికిరారేమో, ఎందుకంటే ఈ వ్యవస్థ ఆ రకంగా మారిపోయింది. కారణం ఏ పార్టీ కానీ ఏ ఒక పార్టీలో రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో నేను నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నాను చెప్పుకునే ధైర్యం ఈనాడు లేదు. కారణం ఏంది? ప్రభుత్వ వ్యవస్థలో కూడా యంత్రాంగాలు కూడా ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ చివరికి వస్తే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి పూలమాలంకరణ జరుగుతుంది. అన్ని వ్యవస్థల్లో అవినీతిని చూస్తుంటే ఒక రకంగా భయమేస్తుంది. అసలు ఏమైపోయింది? మన దేశం సుసంపన్నమైన దేశం. ఈ సుసంపన్నమైన దేశం అన్ని సంపదలు ఉండగా సురాజ్యంగా స్వరాజ్యంగా లేకపోవడానికి దరిద్రం. ఇవాళ పెట్రోల్ ధర చూస్తుంటే, నిత్యావసర ధరలు చూస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే ఇంత జనం భరించవలసిన అవసరం ఉందా? సహజ వనరులు మనకు లేవా? ఖనిజ వనరులు ఎన్ని ఉన్నాయి? వృక్ష సంపద ఉంది, జల సంపద ఉంది, మత్స్య సంపద ఉంది, మానవ సంపద ఉంది. ఇన్ని ఉండి కూడా మనము ఈనాడు ఇంత నికృష్టమైన పేద ప్రజానికానికి ఇన్ని అవస్థలు ఇన్ని ట్యాక్సులు భరిస్తున్నామంటే కారణం సంపద లేక కాదు. వేల కోట్ల రూపాయల ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపద ఇప్పుడు మనం చూస్తుంటే ఎక్కడ పోయింది? ఏమవుతుంది? ఎవరు దోసుకుపోతున్నారు? ఏ రాజకీయ పార్టీ అని నేను అనటం కాదు, ఎవరో ఒకరు. ఇవన్నిటికి కారణం ఏంటంటే రాజకీయపరమైన అవినీతి పేరుకపోయింది. సరే, ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, నేను ఎక్కువ మాట్లాడలేను. కానీ ఈ రాజకీయపరమైన ఏమంటారంటే ఒక రాజకీయ నాయకుడు 1000 కోట్లు ఉంటే
దానికి సంబంధించిన అధికారు 100 కోట్లని ఉంటారు, దాని కిందే అధికారు కొన్ని వందలు ఉంటారు. ఇప్పుడు సరే మనము న్యాయ వ్యవస్థలు కూడా కొంత న్యాయం ఉందనేది ఈ మధ్యన జరుగుతున్న దర్యాప్తులను బట్టి చూస్తుంది. ఆ న్యాయ వ్యవస్థలు కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి, ఈ మధ్యన మనం చూస్తూనే ఉన్నాం. న్యాయమూర్తులు కూడా డబ్బుకు కక్కుర్తిపడి అవినీతి పాల్పడితే దీని అన్నిటికీ పెంపొందించి ఒకప్పుడు అనేది మరి రాజు పాలకుడైతే ప్రజలు పాలితులు, కానీ ఇప్పుడు ప్రజలే పాలకులు. యథా రాజా తదా ప్రజ అని అప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు యథా ప్రజ తదా రాజా ఉండాలి, కానీ అది నడుస్తుంది. ప్రజల్లో కూడా అవినీతిని ప్రజలు కూడా మరి ఎందుకు అనుకున్నాం, అవినీతి పనులకు ఓట్లు ఎందుకు పడుతున్నాయి? మేము మనం చూస్తుంటాం ఒక్కొక్క ఎలక్షన్, ప్రతి ఎలక్షన్ ఆయన అన్ని తిన్నాడు, ఈయన ఇన్ని తిన్నాడు, అన్ని కోట్లు తిన్నాడు అంటారు, కానీ ఎలక్షన్కి వచ్చే వరకు ఓట్లు ఎందుకు పడుతున్నాయి? ఇక్కడ ప్రజల్లో కూడా కొంత ఉంది, ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఒక వ్యక్తి గురించి ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిర్భీతిగా ఇతను అవినీతి పరుడు అని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తులు కావాలి. అది మార్పు జనంలో తీసుకురావడానికే ఇది రాజకీయాలకు అతీతంగా సురాజ్యం సుపరిపాలన అంశాల మీద చాలా ఉన్నాయి. నేను చదివినాను, అవగాహన మిత్రులు చెప్పినప్పుడు ఇది చాలా ఈ దేశానికి పట్టి పీడిస్తున్న అవినీతి జాడ్యాన్ని ఒకవేళ తీయగలిగితే ప్రతి నిస్వార్థంగా ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి అధికారి నేను ఈ దేశానికి సేవ చేస్తాను అని అనుకుంటే ఈ దేశంలో ప్రజలు పేద ప్రజలు ఇంత ఉండవలసిన అవసరం ఉండదు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఆ చిత్తశుద్ధి మన రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థల్లో రావాలి. అచ్చా మరి ఎన్నికల విధానాల్లో పెద్దలు మాట్లాడి ఎన్నికల విధానాల్లో కూడా కొన్ని మార్పులు రావాలి. ఉదాహరణకు ఏం చెప్తాంటే ఒక 100 ఓట్లు ఉంటాయి, 100 ఓట్లలో 3 నిలబడతారు. 3 అభ్యర్థులు నిలబడితే 34% వచ్చిన వ్యక్తే మాత్రం గెలుస్తున్నాడు. అంటే ఇంకా 66% వ్యతిరేకించిన అతను ఒక ప్రధాన ప్రతినిధి, అంటే 34% అతను గెలుస్తుండ. 34 వచ్చినాయి అనుకో, రెడ్డి గారు కొంచెం ప్లీజ్. 34 గెలిచినాడు, అధికారాన్ని చెలాయిస్తున్నాడు. 66% అని వ్యతిరేకత అయ్యా నువ్వు పనికిరావు మాకొద్దు అన్నా కానీ అతన్ని అధికారం చెల్లంటే మన ఎన్నికల విధానంలో కొన్ని మార్పు రావాలి. సరే దామాషా పద్ధతులు పెద్దలు అన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అది అవుతుందా రాజ్యాంగ పరంగా ఏదున్నా, కానీ ఈ రాజకీయ జాడ్యంగా మనం చూస్తుంటే ఒకసారి బాధ అనిపిస్తుంది. లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో మూలుగుతున్నాయి అన్నది. విదేశాలే కాదు మన దేశాల్లో ఉన్నాయి, జైళ్ళకు పోతున్నారు, చూస్తున్నాం ఏమవుతుంది, ఎవరు ఏం చేస్తుంది, ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది. రాజకీయం కాదు ఇది, ఏమైనా ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు చాలా దగ్గర ఎవరికైనా ఉన్నది. కానీ ఆ ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత గల పౌరులుగా ఒక నిజాతి మనలో ఉన్న వ్యక్తులుగా ఆ వ్యవస్థను మనం రూపొందించాలి. దాని కొరకు చాలా ఉన్నాయి, మేము కూడా అనుభవించినాం. ఇవాళ ఒకటి దాని గురించి ఇవాళ గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఉన్నత స్థాయి వరకు అదే ఉంటే ఇంకా ఎవరికి సమాధానం చెప్పి మేము అంటాం అదే తప్పురా, అది అట్లా తీసుకోకూడదు, లంచం తీసుకోకూడదు, ప్రజలకు అన్యాయం చేయకూడదు. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు వేస్తే ఓట్లు ఇస్తే వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత అంటే నేను కాదు, లక్షలు తిన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగు ముందని రోజులు ఉన్నాయి. కాబట్టి ఇది చైతన్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత పెద్దలందరిపైన ఉంది. అందుకు నాతో భాగంగా రాజకీయాల నేను కాంగ్రెస్ వాదినే అయినా అవినీతి అంటే నేను సహించే వ్యక్తిని కాదు. కాబట్టి ఓ చిన్న సబ్జెక్టుగా ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్, అందుకని చాలా పెద్ద సబ్జెక్ట్, ఏదో కొన్ని నిమిషాలు మాట్లాడితే అయ్యేది కాదు. కావున ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. ఇప్పుడు రాజిరెడ్డి గారు సమావేశానికి ఇచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి, ఈ కార్యక్రమం ఏర్పడిన సంజీవ ఏ పార్టీలకు అతీతం లేకుండా మన భారతదేశానికి సురాజ్య పాలన కావాలని కోరినందుకు ఇక్కడికి విచ్చేసిన సుధీర్ రెడ్డి గారికి మరియు లోకల్ లీడర్ సిఎస్ఆర్ గారికి, ధనరాజు గారికి, అట్నే విధంగా పేరు పేరున వచ్చిన మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడ మేము చెప్పేదంటే మాకైతే ఇప్పుడు సుధీర్ రెడ్డి గారి ద్వారా మా కాన్స్టిట్యున్సీలో సురాజ్య పాలన జరుగుతుందని నేను మనవి చేస్తున్నాను. పేద ప్రజలకు ఏదైనా ఆపద వచ్చిందంటే తను సీఎం దగ్గరికి పోయి వారి కష్టాలను దూరం చేస్తున్నాడు. అదే ఎక్కడ ప్రాంతంలో కూడా మంచినీటి కరువు వచ్చిందంటే తను ముందుకు వచ్చి మా అందరికీ సాయం చేస్తున్నాడు. కనుక మేము ఈ సభాముఖంగా అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రాంత ఎమ్మెల్యే గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు ఈ సమావేశానికి విచ్చేసినందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం, వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం. ఇప్పుడు రాజిరెడ్డి గారు లోక్ సత్తా పార్టీ
రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ ప్రాంత రీజియన్ కన్వీనర్ గారు వారు సంక్షిప్తంగా వారి అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు రాజేశ్వరరావు గారు మరియు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి అభినందనలు. సురాజ్య ఉద్యమం అనేది 1997లో లోక్సత్తా ఉద్యమం సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని అవి సరిపోని సందర్భంలో మళ్ళీ కొన్ని లక్ష్యాలు ముందుంచుకొని ముందుకు రావడం జరిగింది. శ్రీ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా ఉద్యమం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని, పోటీకి నేరస్తులు అనర్హులుగా ప్రకటించే చట్టాన్ని, జాతీయ వైద్య విధాన చట్టాన్ని రూపొందించడంలో కీలక పాత్ర వహించడం జరిగింది. అవి సాధించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవి సరిపోని సందర్భంలో ప్రజాస్వామ్యంలో ప్రజలకు లభించిన హక్కులు హరించబడుతున్న సందర్భంలో ఇవన్నీ కూడా ప్రజలకు సరి అయిన రీతిలో చేరాలంటే ఇంకా కొన్ని చట్టాలు, కొన్ని సవరణలు చేయవలసిన అవసరం ఉన్నదని గుర్తించి ఈరోజు సురాజ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం ద్వారా ప్రజలలో సరి అయిన చైతన్యం కలిగించి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి ప్రజలకు అవసరమైన చట్టాలను సరైన రీతిలో పొందడానికి ఇది ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశాలు ఒకటి, ఈరోజు ఏ సేవలు కూడా పౌరులు అడుక్కునే పరిస్థితి ఉంది కానీ హక్కుగా పొందే పరిస్థితి లేదు. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కాళ్ళు మొక్కో కడుపు పట్టుకోనో డబ్బులు ఇచ్చో పొందాల్సిన పరిస్థితి ఈరోజు. అలా కాకుండా భారతదేశంలో ఒక ఉన్నతమైన ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మనము హక్కుగా, ఇది నా హక్కు, నేను ఈ దేశ పౌరుణ్ణి, నాకు ఎందుకు ఇవ్వరు అనే విధంగా చట్టాన్ని రూపొందించి వాళ్ళ సేవలు, అది బర్త్ సర్టిఫికేటే కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు, పొందడానికి అవసరమైన చట్టాలను రూపొందించడానికి హక్కుగా పౌర సేవలు పొందే చట్టం. దీని కొరకు ప్రజలలో చైతన్యాన్ని కలిగించిన అవసరం ఉన్నది. రెండవది లోక్పాల్, లోకాయుక్త. రకరకాల పోరాటాలు చూసినాం ఈ మధ్య కాలంలో మనం, కానీ లోకాయుక్తను పొందలేకపోయినాం, లోక్పాల్ను పొందలేకపోయినాం. అన్నా హజారే గారు చేశారు, మిగతా పార్టీల వాళ్ళు అందరం చేసినప్పటికీ కూడా ఎందుకు పొందలేకపోయినామంటే దానికి ఒక సరి అయిన రూపాన్ని ఇచ్చే పరిస్థితి ఎవరి దగ్గర లేని మూలంగా. ఆ చట్టానికి ఏ రూపం ఇవ్వాలి, ఏ రూపం ఇస్తే ఇది ప్రజలకు అనుకూలంగా మారుతుంది అనే సరి అయిన అవగాహన లేని సందర్భంగా అది పొందలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఒక రూపం ఇచ్చి ఉద్యమం ద్వారా 2 రోజుల క్రితమే జయప్రకాష్ నారాయణ గారు పార్లమెంట్ కమిటీ ముందు దాన్ని ఉంచడం జరిగింది. తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. దాని కొరకు ఇది 2వ ఉద్దేశంగా పెట్టుకొని ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నికల పద్ధతి. ఈరోజు ఒక కాన్స్టిట్యున్సీలో 1,20,000 ఓట్లున్న సందర్భంలో కేవలము 30,000 ఆ పైసలకు ఓట్లు పొందడం ద్వారా గెలుపొందే పరిస్థితి. దీని ద్వారా మిగతా 70%, 75% ఓటర్లు, పౌరులు వారికి ప్రాతినిధ్యం లేకుండా పోతున్నది. ఇది ఏ విధంగా కూడా ప్రజాస్వామ్యానికి మంచి సూచన కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పౌరునికి కూడా ఏదో ఒక రూపంలో చట్టసభలలో ప్రాతినిధ్యం లభించవలసిన అవసరం ఉన్నది. దానికి అనుకూలంగా ఈ రోజున్న ఎన్నికల వ్యవస్థను కొద్దిపాటి మార్పులతో ప్రజలందరికీ ఓటు వేసిన ప్రతి ఓటుకు విలువ లభించే విధంగా చేసే అవకాశం ఉన్నది. దాని కొరకే ఈ ఉద్యమం ద్వారా దామాషా పద్ధతిని తేవడానికి అనుకూలంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది. దామాషా పద్ధతిలో పార్టీలకు ఓటు వేయడం ద్వారా, పార్టీ ద్వారా ప్రతినిధులను చట్టసభలకు పంపడం ద్వారా 100% ఓటర్లకు చట్టసభలలో ప్రాతినిధ్యం లభించడం జరుగుతుంది.
30,000 20,000 ఈ పద్ధతికి అవకాశం లేకుండా 100% ఓటర్లకు ప్రాతినిధ్యం లభిస్తుంది. ఇలాంటి ఉద్దేశాలను ముందుకు పెట్టుకొని ఈ ఉద్యమం స్థాపించడం జరిగింది. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాము. వీటి ద్వారా మీరందరూ వెనుక ఉన్న ఫ్లెక్సీ మీద ప్రజలకు ఎలాంటి సేవలు లభిస్తాయో చూస్తూనే ఉన్నాము. ఎక్కువ సమయం లేనందున అందరం మాట్లాడాల్సి ఉన్నది కాబట్టి సంక్షిప్తంగా మా ఉద్యమం యొక్క ఉద్దేశాలను మేము ముందుంచడం జరిగింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సురాజ్య ఉద్యమం ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ముఖ్యంగా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ సురాజ్య ఉద్యమానికి ఈ వేదికలో కూర్చున్నటువంటి పెద్దలు మన శాసనసభ్యులు సుధీరెడ్డి గారు, అదేవిధంగా కమ్యూనిస్టు నాయకులు పెద్దలు రాజేశ్వరు సార్ గారు, ఇక్కడ స్థానిక వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమ సంఘాల నాయకులు, మా ఐద్నార్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోవాడపల్లి నరసింహారెడ్డి అన్న గారు, మరి ఇక్కడ మా మిత్రులు చంద్రశేఖర్ గారు, ఈ ప్రాంత మరి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా నక్క రవి గౌడ్ అన్న గారు, మరి ఈ పత్రికా మిత్రులు, మా ఏరియా కమిటీ మెంబర్లు, వార్డు కమిటీ మెంబర్లు, ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి అందరికీ కూడా మరి ముఖ్యంగా ఏంటంటే ఇది రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతమైనటువంటి స్వరాజ్య ఉద్యమాన్ని మరి ఒక మంచి కాన్సెప్ట్ తోటి మరి ఈ దేశంలో నిర్మాణం చేయడానికి మరి పెద్దలు ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారు సార్ ఒక ఆధ్వర్యంలో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఈ దేశంలో ఒక మార్పును తీసుకొచ్చే ఒక విధంగా మరి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా నిర్వాహకులకు మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. స్వరాజ్య ఉద్యమం అంటే ఏం ఉద్యమం? స్వరాజ్యం అంటే ఏంటి? ఆనాడు మహాత్మా గాంధీ అక్కడ మీద మహాత్మా గాంధీ గారు మరి మన జాతిపిత మహాత్మా గాంధీ అక్కడ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఇద్దరు మహానాయకులు ఒక ఫోటోలు వేసుకొని ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మహాత్మా గాంధీ గారు మరి భారతదేశం విదేశీ పరిపాలనలో ఉండి అన్ని రంగాల్లో అతలకుతలమైపోయి మరి ఎలాంటి హక్కు లేకుండా స్వేచ్ఛ లేకుండా ఈ దేశ ప్రజలు ఉన్నప్పుడు మరి ఈ దేశానికి స్వాతంత్రం రావాలా, స్వేచ్ఛ రావాలా, ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతోటి ఉండాలనేది, ఈ దేశం మంచిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో స్వరాజ్య ఉద్యమానికి ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మాణం చేసి మరి ఆ మహాత్ముని యొక్క నాయకత్వంలో 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వస్తే మరి ఈ భారతదేశాన్ని ఏ విధంగా నడపాలా, ఎలాంటి మరి ఒక రాజ్యాంగం ఉంటే బాగుంటుందనేది ఆనాడు ఆ మేధావులందరూ ఆలోచన చేసి అప్పుడు 1947-49 మధ్యలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక 7 మంది కమిటీతోటి ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగ నిర్మాణానికి ఒక కమిటీ వేస్తే అందులో రాజ్యాంగ కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మరి అందరూ కూడా 7 మంది కమిటీలో అందరూ కూడా వారికి ఉన్నటువంటి కారణాలతోటి వాళ్ళందరూ తప్పుకున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఒక రాజ్యాంగాన్ని అన్ని